అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ వరకు ఉన్నటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో 51 to 100 క్వశ్చన్స్లో ఉన్నటువంటి అడిగినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే చూడండి, క్వశ్చన్ నెంబర్ 51. ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చిండు, జిఆర్ఎం 2 అని, ఈపీకే 6 అని, సిఎన్ఐ 14 అని, ఏఎల్జీ 30 అని ఇచ్చింది కదా. నెక్స్ట్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ మనం నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2కి 6 ఉంది, 2 మూల 6. ఓకే, నెక్స్ట్ 6కి 14 ఉంది, 6 రెండ్ల 12 ప్లస్ 2. ఓకే చూడండి, ఇక్కడ చూడండి రిలేషన్ దొరికింది. 2 రెండ్ల 4 ప్లస్ 2, 6 రెండ్ల 12 ప్లస్ 2, 14 రెండ్ల 28 ప్లస్ 2, 30 రెండ్ల 60 ప్లస్ 2 అంటే 62. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఐదర్ 2 ఆర్ 3. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీ అంటే 7, ఈ అంటే ఎంత అండి 5, అంతే కదా, -2 అయింది. ఓకే, 5 - 2 3, 3 - 2 ఏ -2 ఎంత అండి, ఏ -2 అంటే రివర్స్లో వెళ్ళినప్పుడు 26 25 వస్తుంది, అంటే వై. ఓకే, ఈ వై. నెక్స్ట్ లెటర్ చూడండి, ఆర్ అంటే 18, పి అంటే 16, ఎన్ అంటే 14, ఇది కూడా -2 అయిందండి సేమ్. సో ఎల్ అంటే ఎంత అండి 12, 12 - 2 10, 10 అంటే ఎంత అండి జాకి. నెక్స్ట్ వచ్చేసి ఎం అంటే ఎంత అండి 13, కే అంటే 11 -2, ఇక్కడ కూడా -2 అయిందండి. ఓకే, జీ అంటే 7 అండి, 7 - 2 5 అండి, 5 అంటే ఈ వై జేఈ 62, వైజేఈ 62, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. ఎవాల్యుయేట్ 4 square plus square root of 8 square minus 4 into square root of 25 minus 10. ఓకే, 8 స్క్వేర్ ఉంది కదండి, ఈ స్క్వేర్కి ఈ రూట్కి కట్ అయిపోద్ది. ఓకే, 4 స్క్వేర్ అంటే ఎంత అండి 16 ప్లస్ 8. ఓకే, మైనస్కి మైనస్. ఇప్పుడు 25 ఉంది కదండి, 25 మనం ఏమని రాసుకోవచ్చు, 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఒక 5 స్క్వేర్ అని రాసుకున్నప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 5 ఉంటుంది. 5 4 ఎంత అండి 20, -20. ఓకే, -10. సో ఇప్పుడు ప్లస్ యాడ్ చేసి ప్లస్ చూసుకున్నట్లయితే +16 +18 ఎంత 24. మైనస్ యాడ్ చేసినప్పుడు -20 -10 ఎంత అండి -30. ఓకే, 24 -30 ఎంత అండి -6. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేసి -6, ఆప్షన్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. PQ and R jointly start a business. It was agreed that P would invest 25,000 for 6 months, Q 44,000 for 5 months అండి. ఓకే, నెక్స్ట్ R 50,000 for 3 months. అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 1,04,000. ద అమౌంట్ రిసీవ్డ్ బై P అన్నాడు. ఓకే చూడండి, P ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 25,000 కాబట్టి నేను 25 అని తీసుకున్నాను. ఓకే, ఎన్ని మంత్స్ పెట్టిండు 6 months కాబట్టి ఇంటూ 6 వేసిన. ఓకే, రేషియో దేంతో తీసుకుంటున్నా క్యూ తోటి. క్యూ ఎంత 44,000 కాబట్టి 44 తీసుకున్నా. ఎన్ని మంత్స్ పెట్టిండు 5 months పెట్టిండు కాబట్టి 5 తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ 50,000కి నేను 50 తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మంత్స్ పెట్టిండు 3 months పెట్టిండు. ఫస్ట్ వీటి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వీటి రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు 5 ఒకట్ల 5 5లు 25. ఒకవేళ మీరు 1000 తీసుకున్నా కూడా 1000 క్యాన్సిల్ అయిపోతుంది, 5 10ల. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఫైనల్ రేషియో ఇక్కడ 2 తోటి కూడా పోతుంది కాబట్టి 2 3ల 2 22ల 2 5ల. ఓకే, సో ఫైనల్ వచ్చేసి 5 3ల 15, రేషియో 22. నెక్స్ట్ 5 3లు ఎంత అండి 15. సో ఇప్పుడు చూడండి మనకి దేని యొక్క ప్రాఫిట్ అడిగిండు, పీది అడిగిండు. పి అంటే ఏంటిది, మనం ఫస్ట్ది పి తీసుకున్నాం కాబట్టి పి రేషియో వచ్చేసి 15. ఓకే, అవుట్ ఆఫ్ ఎంతలో 15 అండి 15 15 30 22, 52ల 15% పీది. అసలు టోటల్ ప్రాఫిట్ ఎంత అండి 1,04,000, 104 000 1 2 3. సో ఇప్పుడు చూడండి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 51 రెండులు ఎంత అండి 104. సో ఇది ఎంత 2,000, 2 తర్వాత 3 సున్నాలు. 15 రెండులు ఎంత అండి 30, 30 తర్వాత 3 సున్నాలు అంటే 30,000, ఆప్షన్ 4. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 55. ఓకే, రెండవ సంఖ్యకు మొదటి సంఖ్యకు సంబంధించింది మరియు నాలుగవ సంఖ్య మూడవ సంఖ్యకు సంబంధించింది. దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, దీనికి ఒక రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత, అది వచ్చే నెంబర్ అనేది 18కి రిలేషన్ ఉండాలి. సో 20కి 42కి రిలేషన్ చేసుకున్నాం అనుకోండి, 22 ఎంత అండి, 40కి +2 యాడ్ చేసి అనుకుందాం, అజంప్షన్. నెక్స్ట్ 25 50కి +2 యాడ్ చేసిండు, బ్యాలెన్స్ అయిపోయింది. సో ఫర్దర్గా 18 ఎంత అండి, 36. 36కి 2 యాడ్ చేస్తే 38. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 57. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఓకే, ఒక సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటిదని అడిగిండు. సో ఓకే, దీనికి ఏమేమి ఇచ్చిండు, డయామీటర్ ఇచ్చిండు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వాల్యూ ఇచ్చిండు 14 మీటర్లు. ఓకే, హైట్ ఇచ్చిండు, హైట్ ఎంత ఇచ్చిండు, 24 మీటర్లు ఇచ్చిండు. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి పై డిహెచ్, మనం ఇది సర్ఫేస్ ఏరియా కింద ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, పై తీసుకొని డి కంప్లీట్ డయామీటర్ ప్లస్ హైట్. ఓకే, పై డిహెచ్. సో పై వచ్చేసి మనకి ఎంత ఇచ్చిండు, 22/7. నెక్స్ట్ డయామీటర్ ఎంత ఇచ్చిండు, 14 ఇచ్చిండు. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చిండు, 24 ఇచ్చిండు. సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 1 7 2. ఓకే, సో ఇప్పుడు 24 2 ఎంత, 48. 22 × 48 చేస్తే మనకి ఎంత వస్తుందో అదే మీటర్ స్క్వేర్లలో ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇక్కడ మీటర్ ఇచ్చిండు, ఇక్కడ మీటర్ ఇచ్చిండు, మన ఆన్సర్ వచ్చేసి మీటర్ స్క్వేర్లు ఉండాలి. ఓకే, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో వచ్చిన వాల్యూని యూనిట్స్ ఏమైనా కన్వర్షన్ చేయాల్సి వస్తే చేద్దాం. సో 48 22 22 8 2 16 4 2 8 1 9. నెక్స్ట్ కూడా ఇంతే వాల్యూ వస్తుంది, 6 9. సో చూడండి, దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 6కు 6 9 6 15 9 1 10 1056 మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ వాడే మెన్షన్ చేయలేదు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుందాం. ఓకే, అందుకంటే అన్ని సెంటీమీటర్ స్క్వేరే ఇచ్చిండు, మేబీ ఇది కూడా సెంటీమీటర్ అయి ఉండొచ్చు, ఐ థింక్ సో. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి 1056, ఆప్షన్ వచ్చేసి 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ 36 పై సెంటీమీటర్ స్క్వేర్. ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ అడిగింది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా చూడండి. యాక్చువల్గా ఏరియాకి ఏం ఫైన్, ఏరియా అంటే మనకు ఫార్ములా ఏంటిది, πr² ఆర్ πr² ఆర్ π/4 d². సో స్పియర్ కాబట్టి మనం 4 పెట్టుకోవాలి, అంటే జనరల్గా చెప్తున్నా, ఏరియాకి 4 πr², స్పియర్కి 4 πr². ఓకే, దీని వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చిండు, 36 π ఇచ్చిండు. ఏం అడిగిండు, రేడియస్ అడిగిండు, ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 36 అంటే 4 9 36. r² = 9 అంటే r = √9. ఓకే, r √9 అంటే r 3. ఇదేంటిది, 3 అనేది సెంటీమీటర్లు. ఓకే, సో ఇక్కడ సెంటీమీటర్స్నే ఇచ్చిండు ఆప్షన్స్. ఆన్సర్ 3 సెంటీమీటర్స్, ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. tan θ = 4 అయినా 4 cos θ + 2 sin θ / 2 sin θ - cos θ. ఇప్పుడు tan θ మనం ఏమని రాసుకోవచ్చు అండి, sin θ / cos θ అని రాసుకోవచ్చు. ఓకే, sin θ / cos θ వాల్యూ ఎంత అండి, 4 అని మెన్షన్ చేసిండు. సో మనం ఏం చేసుకుందాం, sin θ = 4 cos θ అని రాసుకుందాం డైరెక్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో. ఓకే, సో sin θ = 4 cos θ రాసుకుందాం. ఇప్పుడు 4 cos θకి 4 cos θ అని రాసుకుందాం. ఓకే, 4 cos θ ప్లస్ 2 sin θ అన్నాడు, 2 ఇంటూ ఒక sin θ ఏమవుతుందండి, ఈ 1/cos అనేది ఈక్వల్ అవుతల పోతే ఏమవుతుంది, sin θ s అని రాస్తున్నా, 4 cos s 4c అయింది అనుకుందాం. సో ఇక్కడ ఏముంది, sin θ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా, 4 cos θ అని c అని రాస్తున్నా. ఓకే, బై నెక్స్ట్ ఏం రాసిండు, 2 sin అన్నాడు, 2 sin θ 2 ఇంటూ sin θ అంటే ఏంటిది, 4 cos θ 4c. ఓకే, మైనస్ cos θ, కాస్కి కాబట్టి c రాసుకున్నా. ఇక్కడ 4 cos θ ప్లస్ 4 × 2 8. ఓకే, 8 4 ఎంత, 12 cos θ అంటే 2c అని రాస్తున్నా, బై 4 2 8, 8 మైనస్ 1 ఎంత, 7 7c. ఓకే, 12 cos θ / 7 cos θ అంటే cos θ క్యాన్సిల్ అయితే 12/7 ఆన్సర్. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే,
Question number 69. 7 boxes P, Q, R, S, T, U and V are kept one over the other, not necessarily in the same order. Only 3 boxes are kept below R. ఓకే, చూడండి ఇక్కడ R తీసుకుంటే 7 బాక్సెస్లో 3 బాక్స్ అనేవి R కింద ఉన్నాయి. ఓకే, ఆబ్వియస్గా ఇక మిగిలిన బాక్సులు ఎన్ని ఉంటాయి, 3 R పైన ఉంటాయి. ఓకే, ఎందుకంటే మొత్తం 7 కాబట్టి 3 3 6, 6 తోటి కలుపుతుంది 7. S ఈజ్ ఇమీడియట్లీ బిలో ద క్యూ. ఎస్ అనేవాడు క్యూకి కింద ఉన్నాడు. నెక్స్ట్ వి ఈజ్ ఇమ్మీడియట్లీ బిలో టీ. టీ కింద వి అనేవాడు ఉన్నాడు. నెక్స్ట్ పి ఈజ్ ఇమ్మీడియట్లీ అబోవ్ క్యూ. క్యూ పైన పి అనేవాడు ఉన్నాడు. ఎస్ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద టాప్ అండి. టాప్ నుంచి థర్డ్ అంటే ఫస్ట్ పి, తర్వాత క్యూ, తర్వాత ఎస్. ఓకే, మిగిలింది 6, తర్వాత టీయూలో అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ. సో టీ ఈజ్ నాట్ ఇమీడియట్లీ బిలో ద ఆర్. నాట్ ఇమీడియట్లీ బిలో ద ఆర్ అంటే ఆర్కి టీకి మధ్యలో ఒకడు ఉన్నాడు. ఓకే, టీ కింద వి అనేది కన్ఫర్మ్. ఇక్కడ మిగిలింది ఎవరు, పి వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ వచ్చింది, ఎస్ వచ్చింది, యూ రాలే కాబట్టి యూ అనేవాడు ఆర్కి టీకి మధ్యలో ఉంటాడు. విచ్ ఈజ్ ద థర్డ్ బాక్స్ ఫ్రమ్ ద బాటమ్. బాటమ్ నుంచి థర్డ్ బాక్స్ 1 2 3. థర్డ్ బాక్స్ ఏంది, యూ. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 70. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ బి రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. చూడండి, ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 6 8 16 18 36. 3 2 6. ఓకే, 6కు 2 కలిపితే 8. సో ఫస్ట్ది మల్టిప్లై బై 2 చేసిండు. ఓకే, తర్వాత దానికి +2 కలిపిండు. నెక్స్ట్ సిరీస్ చూద్దాం. 8 2 16 +2 యాడ్ చేసి 18. 18 2 36 +2 యాడ్ చేసి 38. ఓకే, సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ 3, 38 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. ఏ మరియు బి ఒక పనిని 600లో పూర్తి చేయగలరు. ఓకే, ఏ ఒక్కడు ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడు, బి ఒకడు 6 రోజుల్లో చేస్తాడు. సి సాయంతో వారు 2 రోజులు పూర్తి చేశారు. సి వాటా ఎంత, ఈ అమౌంట్లో సి వాటా ఎంత అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక్కడే ఎన్ని రోజులు టైం తీసుకున్నాడో ఫైండ్ అవుట్ చేద్దాం. సి అనేవాడు 1/4 ప్లస్ బి అనేవాడు 1/6. ఓకే, సి అనేవాడు నేను 1/x టైమ్స్ అనుకుంటున్నా. మనం ఎప్పుడైనా పర్ డే తీసుకుంటాం కాబట్టి 1/x అనుకున్నా. ఈజ్ ఈక్వల్ టు సి. వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 2 రోజుల్లో కాబట్టి 1/2 అనుకున్నాం. ఇక్కడ ఇచ్చింది చూడండి, సి సాయంతో 2 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి 1/2 తీసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. 2 తీసుకుంటే 2 2 4 2 3 6. ఫర్దర్గా పోదు కాబట్టి 2 2 4 4 3 12 అనేది ఎల్సిఎం. ఓకే, ఇక్కడ 4 ఉంది కాబట్టి 3/3 తోటి మల్టిప్లై చేయాలి, 3/3. అప్పుడు ఎల్సిఎం 12 అవుతుంది. 6 ఉంది కాబట్టి 2/2 తోటి చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం అనేది 12 అయింది కాబట్టి 3 2 ఎంత, 5. 5/12 ఈజ్ ఈక్వల్ టు అవతలికి పోతే -5/12. 1/x ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో దీన్ని ఫర్దర్గా మనం ఎల్సిఎం చేసినప్పుడు 2కి 12కి 2 1 2 6. సో ఎల్సిఎం వచ్చేసి మనకి ఎంత, 6 12. ఇక్కడ 2 ఉంది కాబట్టి 6/6 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది కాబట్టి 1/1 తోటి చేయాలి. 6 - 5 ఎంత, 1. ఓకే, 1/12 అంతే కదా, 1/12. 1/x ఈజ్ ఈక్వల్ టు 1/12 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, x ఈజ్ ఈక్వల్ టు 12. ఇది సి అనేవాడు 12 రోజులలో చేస్తాడు. ఏ అనేవాడు 4 రోజులలో చేస్తాడు. బి అనేవాడు 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, పర్ డే వర్క్ కదా, నేను ఏం చేస్తున్నా అంటే 1/4 1/6 1/12 తీసుకున్నా. చూడండి, ఇప్పుడు ఈ అమౌంట్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి. ఓకే, సో మనం ఇప్పుడు కెపాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. కెపాసిటీ అంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి కెపాసిటీ అనేది ఎక్కువ ఉందనుకోండి, టైం అనేది తక్కువ పడుతుంది, అంతే కదా. ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పుడు తక్కువ టైంలో చేస్తాడు. ఓకే, అకార్డింగ్ టు దట్ వీడు ఇప్పుడు 12 డేస్లో చేస్తున్నట్టే వీడి కెపాసిటీ తక్కువ ఉన్నట్టు కదా, వీడి కెపాసిటీ తక్కువ ఉన్నట్టు, వీడి కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు. సో అమౌంట్ అనేది కెపాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్. అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నట్టు ఎక్కువ అమౌంట్ ఇస్తాం అనేది మనం జనరల్గా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏబిసి అనేది ఏ అనేవాడు 4 days, బి అనేవాడు 6 times, వీడు 1/12 అంటే వీడి కెపాసిటీ అంటే మనం 1/1 వేసుకుంటాం. సో 1/1 ఇది పర్సెంటేజ్ లెక్క తీసుకుంటామండి, రేషియో. ఓకే, సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 2 4 3 ఓకే 2 2 2 3 2 6.
సో ఇదనమాట మనకి 1/2:1/3:1/6 వస్తుంది కదా. దీని ఎల్సిఎం వచ్చేసి 2 చేసినప్పుడు 2 1 3కు 3 ఉంటుంది, 2 3ల. ఓకే, దీన్ని ఫర్దర్గా చేసినప్పుడు 3 తీసుకున్నప్పుడు 1 1 వస్తుంది, 1 1 1 వస్తుంది. సో 3 2 6 అనేది ఎల్సిఎం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 6 రావాలంటే 3 చేస్తాం. ఓకే, 3 ఈ రేషియో. ఇక్కడ 3 ఉంది కాబట్టి 6 రావాలంటే 2 చేస్తాం రేషియో. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6కు 6 1 సరిపోయింది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 3:1 వచ్చింది కదండి. సో 3:1 అనేది ఏంటి మనకి కెపాసిటీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత అడిగిండు, సి అడిగిండు కాబట్టి చూడండి 3:2 రేషియో కదండి. కెపాసిటీ రేషియో 3:2:1 ఏబిసి. సో ఇప్పుడు మనకి సి అడిగిండు కాబట్టి సి ఎంత అండి, 1/3 2 5 1 6 1/6 ఇంటూ అసలు టోటల్ అమౌంట్ ఎంతకు మాట్లాడుకున్నారండి వీళ్ళు, 600కు మాట్లాడుకున్నారు కాబట్టి 600 వేసుకున్నాం. సో 600/6 అంటే ఎంత అండి, 6 1 6 6 6 1 6 2 0కు 2 0. సో ఫైనల్గా సికి ఎంత అమౌంట్ ఇస్తాడండి, 100 రూపీస్ ఇస్తాడు. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 76. ప్లస్ని ఇంటూ తోటి డివైడెడ్ని మైనస్ తోటి చేంజ్ చేయాలంట. చూద్దాము. డివైడెడ్ని దేనితో చేయాలి, మైనస్ తోటి చేయాలి. ఇంటూని దేనితో చేయాలి, ప్లస్ తోటి చేయాలి. ఓకే, డివైడెడ్ని మైనస్ తోటి, ఓకే, మైనస్ని డివైడెడ్ తోటి, వైస్ వర్సా అండి. దీన్ని ఇది చేసినప్పుడు దీన్ని ఇది చేయాలి. ఓకే, ప్లస్ని ఇంటూ తోటి, ఓకే, ఇంటూని ప్లస్ తోటి చేయాలి. సో ఇప్పుడు చూడండి, బోడమాస్ రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో 8/8 అంటే ఎంత అండి, 1. ఇంకేమైనా ఉన్నాయా, బై లేదు, ఇంటూ ఉంది. 1 × 2 ఎంత అండి, 2. ఓకే, A2 అండి, ఇది -2 అండి. -8/+8 అంటే -1. ఓకే, -1 × 2 అంటే -2. నెక్స్ట్ +7. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఈ పార్ట్ చూడండి, 6 - 16 + 4 ఇది +6. +6 + 4 ఎంత అండి, +10. +10 - 16 అంటే ఎంత అండి, -6. ఓకే, -6 - 2 ఎంత అండి, -8. -8 + 7 అంటే ఎంత అండి, -1. -1 ఉందా, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 79 చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఎరేజర్ బాక్సెస్ థౌజండ్స్ సోల్డ్ ఇన్ స్టేషనరీ షాపు 16 to 21. 21లో 25, 20లో 55, 19లో 45, 18లో 35, 17లో 40, 16లో 30,000 సోల్డ్ అవుట్ అయినాయి. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది, అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఎరేజర్ బాక్సెస్ సోల్డ్ ఫ్రమ్ 18 to 2020 వరకు ఎంత పెరిగినాయి అన్నాడు. 18లో ఎంత అండి, 35, 2020లో 55, డిఫరెన్స్ ఎంత, 20. బై దేంతో కంపేర్ చేయాలి మనం, ఎప్పుడైనా ఇనిషియల్గా మెన్షన్ చేసిన దాంతో ఎంత ఇంక్రీజ్ అయినాయి అనేది ఇనిషియల్ దాంతో కంపేర్ చేస్తాం. 2018 ఎంత పోయినాయి, 35 పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100. సో ఇప్పుడు ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 4 20, ఓకే, 5 ఏళ్ళ 35. నెక్స్ట్ 100/7 అంటే 7 1 7 30, 7 4 28, పాయింట్ 20, 7 2 14 అండ్ సో ఆన్ వస్తుంది. అప్రాక్సిమేట్ అడిగింది కాబట్టి 14.2 × 4. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 14.2 × 4 అంటే 4 2 8, ఓకే, 4 4 16, 1 6. నెక్స్ట్ 4 1 4 1 5, 56.8. అంటే ఇక్కడ 0.2 ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 56.8 అంటే అప్రాక్సిమేట్గా 57, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 80 చూడండి. స్టేట్మెంట్ ఇచ్చిండు, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో కరెక్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. n = h. n ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. h ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. u = h అంటే u ప్లేస్లో h పెడితే n = h. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, రిమైనింగ్ ఆప్షన్స్ కూడా క్రాస్ చెక్ చేద్దాం. u > g, u ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. g ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఓకే, u = h అంటే ఇక్కడ u పెట్టచ్చు, h ప్లేస్లో u పెట్టచ్చు, ఈక్వల్ టు వాట్, గ్రేటర్ దాన్. ఓకే, c <g అన్నాడు. c <g అంటే c అనేది g కన్నా తక్కువ ఉంది. ఓకే, c అనేది గ్రేటర్. చూడండి ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చినప్పుడు వీ కాంట్ డిఫైన్ అండి. ఓకే, అదొక జనరల్ ఫండా. సో ఇక్కడది కూడా మనం చెప్పలేము. ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. ఆప్షన్ 3 r = h. r ఇక్కడ ఉంది, h ఇక్కడ ఉంది, ఈక్వల్ టు ఉంది, ఈ రెండింటి మధ్య ఉంది. ఇంకేముంది, గ్రేటర్ దాన్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి,
యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఎన్ ఈజ్ ఈక్వల్ హెచ్, అప్ టు ఎన్ ప్లస్ వరకు హెచ్ వచ్చిందండి. సో ఇది ఆర్ గ్రేటర్ దాన్ హెచ్, ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇచ్చింది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఎన్ వి, ఎన్ ఇక్కడ ఉంది, వి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, వి గ్రేటర్ దాన్ ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ ఎన్, అంటే ఆబ్వియస్లీగా వి గ్రేటర్ దాన్ ఎన్. ఇక్కడ ఏం అడిగిండు, ఎన్ గ్రేటర్ దాన్ వి అన్నాడు. సో ఇది కూడా రాంగ్. సో ఫైనల్లీ మన ఆన్సర్ వచ్చేసి ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 82. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 10 అన్నాడు. సో యావరేజ్ అంటే ఏంటిదండి, రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య, సగటు, సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 10. యావరేజ్ ఇచ్చిండు 10 అన్నాడు, సగటు అంటే యావరేజ్. ఓకే, ఎంత, ఇది 5. సో 5 into 10 ఎంత అండి, 50. సో సమ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ద నెంబర్స్ అనేది ఈక్వల్ టు, అంటే లైక్ ఈ సమ్ ఈక్వల్ టు 50, ఈ సమ్ అనేది 50కి ఈక్వల్. సో నేను చూడండి 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎక్స్ అనుకున్నా, తర్వాత ఈవెన్ నెంబర్ ఎక్స్ ప్లస్ 2 అనుకుంటున్నా. ఓకే, అంతే కదా, ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ 2 యాడ్ చేసుకోవాలి. 2, 4, 6, 8 కాన్సిక్యూటివ్ అన్నాడు అంటే ఇప్పుడు 4 నుంచి తీసుకున్నప్పుడు 4, 2 కలిపితేనే 6 వస్తుంది కదా, అట్లా. సో నెక్స్ట్ ఏంటిది, ఎక్స్ ప్లస్ 4, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 6, ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తున్నా. కాన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్ అన్నాడు కాబట్టి కంటిన్యూస్గా తీసుకుంటున్నా. ఎక్స్ ప్లస్ 8, ఎన్ని వచ్చినాయి, 5 అన్నాడు కాబట్టి 1, 2, 3, 2, 5. ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ కావాలి, 50కి ఈక్వల్ కావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ నెంబర్స్ చూడండి, 6, 4, 10, 8, 2, 10 ఎంత అండి, 10, 10, 20. ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఎక్స్లు ఉన్నాయి. అంటే 5x ప్లస్ 20 ఇజ్ ఈక్వల్ టు ఎంత, 50. 5x ప్లస్ 20 ఇజ్ ఈక్వల్ టు 50. సో ఇప్పుడు ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5x ఇజ్ ఈక్వల్ టు 50 మైనస్ 20 ఎంత అండి, 30. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30/5 అంటే 5 1 5 6 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. మనల్ని ఏం అడిగిండు, మిడిల్ వన్ అడిగిండు. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద 5 జీవితం అంటే ఇది సెంటర్లో ఏముంది, ఎక్స్ ప్లస్ 4 అనేది సెంటర్, ఇట్ లాస్ట్ ఈ 2, ఇట్ లాస్ట్ ఈ 2. ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ఎంత 6, 6 ప్లస్ 4 ఎంత 10. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి 10, ఆప్షన్ 2. ఓకే, 86. If the perimeter of a circle is 88/7 centimeters, find the perimeter of a square whose length is each of the whose sides is equal to the radius of the given circle. ఏం లేదు, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చింది. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటిది, మనకి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా 2πr. ఓకే, 2πr ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు, 88/7 ఇచ్చిండు, 88/7. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ వస్తుంది కదా, ఈ ఆర్ అనేది ఒక స్క్వేర్కి ఒక సైడ్ ఆర్ అనేది, అంటే ఇటు ఆరు, ఇటు ఆరు, ఇటు ఆరు. సో మనకి ఇప్పుడు స్క్వేర్ యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఎంత వస్తుంది, 4r వస్తుంది. మల్టిప్లై బై 4ని R4 తోటి చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పై అంటే 22/7 వాడే మెన్షన్ చేసింది కాబట్టి 22/7. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అవతల /7 ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అవతల /7 ఉంది. ఓకే, 22 1 22 4. ఓకే, అంతే కదా, 4 2 8, 4 2 8, 2 1 2 2. సో ఫైనల్గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ఆర్ని ఈజ్ ఈక్వల్ టు 2ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 4 into r, 4 2 ఎంత 8. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ వచ్చేసి 8 centimeters, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 88. వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 10th January 2026? 2006. సో 2006 అంటే నేను 2006 ఎట్లా రాస్తున్నా అంటే 2000 + 6. ఓకే, ఇప్పుడు చూడండి 2000 మనం ఇప్పుడు 2000లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నా ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను డైరెక్ట్ 400 years తోటి డివైడెడ్ చేస్తున్నా. 400 yearsలో ఆడ్ డేస్ అనేవి 0 ఉంటాయి, అదొక ఫండమెంటల్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు 2000/400 చేసినప్పుడు 2 zeros కి 2 అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదా, 4 5 20. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ 400, ద ఆడ్ డేస్ విల్ బి కన్సిడర్ యాజ్ 0. ఓకే, ఇంతవరకు క్లియర్. సో విచ్ ఆర్ డివిజిబుల్ బై 400 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఆడ్ డేస్ అనేవి 0. 400తో డివిజిబుల్ అయితే ఆడ్ డేస్ అనేవి 0 అనేది కన్సిడర్ చేసుకుంటాం మనం జనరల్గా. ఓకే, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది చూడండి, ఒక 100 yearsలో మనకి ఆడ్ డేస్ అనేవి 5 ఉంటాయండి. ఓకే,
ఒక అట్లనే 200 ఇయర్స్, 300 ఇయర్స్, 400 ఇయర్స్లో ఎన్ని ఉంటాయంటే ఆడ్ డేస్ 400లో ఆడ్ డేస్ అనేవి 0 ఉంటాయి. సో ఇది ఫండమెంటల్ అనమాట. అంటే క్యాల్కులేషన్గా కూడా ప్రూవ్ చేయొచ్చు, కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో గుర్తుపెట్టుకోండి, 100 ఇయర్స్లో 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, 200 ఇయర్స్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, 300 ఇయర్స్లో 1 ఆడ్ డే ఉంటుంది. 400 ఇయర్స్లో 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇప్పుడు మనది 400 తోటి ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయింది కాబట్టి మనం 0 ఆడ్ డేస్ తీసుకున్నాం. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఎంత ఉంది? నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 6 ఇయర్స్ ఉన్నాయి. 6 ఇయర్స్ ప్లస్ డేస్ చూడండి, జనవరిలో 10 రోజులు కాబట్టి 10 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 0 కాబట్టి దీన్ని తీసేయండి. 6 ఇయర్స్ అంటే మనం 1 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కదా, 5 వరకే తీసుకోవాలి. ఓకే, 5 వరకు ఎందుకు తీసుకోవాలి? మనం 2005 దాటిన తర్వాత 2006లో 10th డే, అది క్లియర్. సో ఈ 5 ఇయర్స్లో మనకి 2004 అనేది వస్తుంది కదండి. 2004 అనేది అంటే దాన్ని లీఫ్ ఇయర్ కాబట్టి ఒక ఆడ్ డే ఎక్స్ట్రా వస్తుంది. 5 ఇయర్స్కి 5 తీసుకొని ప్లస్ ఒక ఆడ్ డే అనేది ఎక్స్ట్రా కాబట్టి ఎక్స్ట్రా వేసుకోవాలి. సో ఫైనల్గా ఎంత వచ్చిందండి? ఇది 10, 1, 11, 11 అయితే 16 రోజులు వచ్చినాయండి. ఓకే, మన వారానికి ఎన్ని రోజులు అండి? 7. సో వారానికి 7 కాబట్టి 7తో డివిజబుల్ చేసినప్పుడు 7 2 14 పోతే 2 ఆడ్ డేస్ వచ్చినాయి. సో మనం నెంబరింగ్ అనేది మండే నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1 వస్తేనేమో మండే, అట్లా కంటిన్యూస్గా 2 వస్తేనేమో ట్యూస్డే అని మనం జనరల్గా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఆన్సర్ ఆడ్ డేస్ 2 వచ్చినాయి కాబట్టి 2 రిప్రజెంట్స్ ట్యూస్డే. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేసి ట్యూస్డే, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. కింద సంఖ్యలలో ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో రావాల్సిన సంఖ్య క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుంది అన్నాడు. 7, 56, 7, 856, 28, 224, 112. సో దీనికి డైరెక్ట్ రిలేషన్ మల్టిప్లై బై 8 చేసిండు. 7, 8, 56. 56 నుంచి 28 అంటే బై 2 చేసిండు అనుకుందాం. డివైడెడ్ బై 2 చేసిండు, అంతే కదా. 2 2 4 పోతే 2 8 16 డివైడెడ్ బై 2 చేసిండు నెక్స్ట్ నెంబర్ కోసం. నెక్స్ట్ 28, 224 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28ని మళ్ళీ 8 తోటి చేసిండు అనుకుందాం. 8 తోటి చేస్తే 8 8 64. ఓకే, 8 2 16, 16 6 అంటే 22. ఓకే, రైటే. సో 8 తోటి చేసిండు, దీన్ని బై 2 చేసిండు అనుకోండి, 112 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం 8 తోటి మల్టిప్లై చేయాలి. మన సీక్వెన్స్ ఇదే, మల్టిప్లై బై 8 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు 112ని 8 తోటి మల్టిప్లై చేస్తే 8 2 16, 8 1 8 1 9, 8 1 8, 896 అనేది మన ఆన్సర్, ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. క్వశ్చన్ నెంబర్ 94 ఏమన్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ డివిజబుల్ బై 2 or 5 అన్నాడు. అంటే 2 తోటి లేదా 5 తోటి 2 or అన్నాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు 2 తోటి డివిజబుల్ అయ్యి ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం, ఎన్ని అయితే. ఓకే, ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ స్టార్టింగ్ విత్ 100, లాస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎండ్స్ విత్ 999. ఓకే, సో ఇప్పుడు 100 అనేది 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఇది కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి దీనికంటే ముందు ఈవెన్ నెంబర్ ఎంత అంటే చూడండి, 100/2 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 50 వస్తుంది. ఓకే, ఇప్పుడు 999/2 చేసినాం అనుకోండి, 999/2 చేస్తే ఎంత వస్తుంది? 2 చూడండి, 2 4 8 19, 19 అంటే 2 9, 19 2 9. సో 499. ఓకే, 499 అనేవి అప్ టు 999 వరకు. ఇప్పుడు 100 కంటే ముందు ఉన్నాయన్నీ 2 డిజిట్సే కదండి, 98 అట్లా. సో అట్లా తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా 98 వరకే తీసుకోవాలి. 98 వరకు డివిజబుల్ బై 2. 100 అనేది డివిజబుల్ కూడా అవుతుంది కాబట్టి 100 కంటే ముందు 50. సో నేను ఏమంటున్నానంటే 999 వరకు 499 అండి, 100 కంటే ముందు 50 ఉన్నాయి. ఓకే, తీసేస్తున్నా, 100 కంటే ముందు ఉన్నాయి, ప్లస్ 1 చేస్తున్నా. ప్లస్ 1 ఎందుకు చేస్తున్నా? ఈ 100ని కూడా మనం కన్సిడర్ చేయాలి. 100 వరకు 50. ఓకే, 100 వరకు 50, మనకు 100 కూడా ఉంది కాబట్టి ఈ 100ని 100 అనేది డివిజబుల్ బై 2 కాబట్టి ప్లస్ 1 పెట్టినా. సో ఇప్పుడు చూడండి, 499 ప్లస్ ఇది ఒకటి ఎంత అంటే 500. 500 మైనస్ 50 అంటే ఎంత? 450. ఈ 450 అనేది డివిజబుల్ బై 2. ఇప్పుడు 5 తోటి చూద్దాం. సో ఇప్పుడు 100 ఇదంతా ఎందుకు? 2 డిజిట్లో 5 తోటి డివిజబుల్ అయ్యేది 95.
ఓకే, 95ని బై 5 చేస్తున్నా. 95ని బై 5 చేస్తున్నా. ఎందుకు? 95 వరకు 5తో డివిజబుల్ ఎన్ని ఉన్నాయో వస్తుంది. 5 ఒకట్ల 45, 5 తొమ్మిదిల 19. 3 డిజిట్లో 5తో డివిజబుల్ అయ్యే లాస్ట్ నెంబర్ 95. సో చూడండి, 995 అనేది 1 నుంచి అండి కౌంటింగ్. ఓకే, నాట్ ఆఫ్టర్ 95, 1 నుంచి కౌంటింగ్. కాబట్టి ఈ 3 డిజిట్ అనేది 5 తోటి ఇన్ని నెంబర్ వస్తుంది కాబట్టి 2 డిజిట్ అన్ని తీసేయాలి. ఎందుకు? మనకు కావాల్సిన 3 డిజిట్ కాబట్టి 2 డిజిట్ హైయెస్ట్ నెంబర్ తీసేస్తున్నాం. ఇది జరిగే కాన్సెప్ట్. ఇక్కడ కూడా 3 డిజిట్లో ఎన్ని వస్తాయో 2 డిజిట్లో వచ్చినాయి మైనస్ చేసినాం మనం, -50. అట్లా మొత్తం 3 డిజిట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నా. 995 బై 5 చేస్తే 5 ఒకట్ల 5, 19, 5 మూల 15, 19 నుంచి 15 తీసేస్తే 45, 5 తొమ్మిదిల 139 అనేది 1 నుంచి. మనకు కావాల్సింది 1 నుంచి కాదు, 100 నుంచి. సో మైనస్ ఈ 19 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 9 నుంచి పోతే 0 వస్తుంది. ఓకే, 3 నుంచి 1 పోతే 2 వస్తుంది, 1కి 1 వస్తుంది. టోటల్గా ఎంత వచ్చింది మనకి? 0కి 0, 5 2 7, 4 1 5, 570 వచ్చింది. ఇది మన ఆన్సర్ కాదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2తో డివిజబుల్ అయ్యే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది. ఓకే, ఇది 2తో డివిజబుల్ అవుతుంది, 5 తోటి కూడా డివిజబుల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ కౌంటింగ్ వచ్చినట్టు, ఇక్కడ కౌంటింగ్ వచ్చినట్టు. అర్థమైందా? సో అలాంటి కామన్గా ఉన్న నెంబర్స్ని మనం తీసేయాలి, 570 మైనస్ చేసేయాలి. సో చూడండి, ఫర్దర్గా ఇప్పుడు 2 డిజిట్ లాస్ట్ హైయెస్ట్ నెంబర్ కామన్ నెంబర్ 90 వస్తుంది. అంతే కదా? 90 అనేది 2తో డివిజబుల్ అవుతుంది, 5తో డివిజబుల్ అవుతుంది. 90 ఇది లాస్ట్ కామన్ నెంబర్. 90 ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుందండి. 5తో డివిజబుల్ అయ్యేది, 2తో డివిజబుల్ అయ్యేది, 5 2 10. ఓకే, సో లాస్ట్ నెంబర్ ఎంత అండి? ఇది 3 డిజిట్ నెంబర్లో 990. ఓకే, 990 అనేది 5తో డివిజబుల్ అవుతుంది. అదేవిధంగా దాన్ని ఏమంటారు, 2 తోటి కూడా డివిజబుల్ అవుతుంది. సో ఈ రెండింటికి ఎల్సిఎం 10 కాబట్టి బై 10 ఇక్కడ చేస్తున్నా, ఇక్కడ 10 చేస్తున్నాం. సో ఇక్కడ 10 చేస్తే ఇది 99 వస్తుంది, ఇక్కడ 10 చేసి 9 వస్తుంది. సో 99 అనేది 1 నుంచి కాబట్టి 99 మైనస్ ఈ 2 డిజిట్ వరకు తీసేయాలి. ఎంత అండి? 99 మైనస్ 9 అంటే 90. అంతే కదా? సారీ అండి, చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ 995 బై 5తో డివిజబుల్ చేసినప్పుడు 5 ఒకట్ల 5, 5 పోతే ఎంత ఉంటుందంటే 49. 49 అంటే 5 9ల 45. ఓకే, 45 పోతే 45 కాబట్టి 5 199 నుంచి 19 తీసేయాలి. 9 నుంచి 9 పోతే 0, 9 నుంచి 1 పోతే 8, 180 ఈ నెంబర్. ఓకే, 0కి 0, 8 2 10 1 13. ఓకే, 5 1 6. అంతే కదా? సో 630 అనేది టోటల్ 2 తోటి 5 తోటి డివిజబుల్ అయ్యాయి. ఈ 2కి 5కి కామన్గా డివిజబుల్ అయ్యాయి. 99 - 90 అంటే 90. ఓకే, సో ఈ 630 నుంచి మనం ఎంత తీసేయాలి? 90 తీసేయాలి. ఎందుకు? ఈ 90 అనేవి 2 టైమ్స్ రిపీటెడ్ అయినాయి కాబట్టి. 630 నుంచి 90 తీసేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30కి 30 పోతే ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. 600 నుంచి 60 తీసేస్తే 540. 540 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 2. ఓకే, 3 డిజిట్ అన్నాడు కాబట్టి 3 డిజిట్కి ముందు ఎంత ఉంది? 2 డిజిట్ వరకు డివిజబుల్ అయ్యి తీసుకున్నాం అనమాట. 3 డిజిట్ డివిజబుల్ అయ్యి కూడా తీసుకున్నాం. ఏమవుతుంది అంటే ఈ 3 డిజిట్లో మనకు 1 నుంచి వస్తుంది కాబట్టి 2 డిజిట్లో ఉన్న సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, చిన్న కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటిది కొత్తది? ఈ 2 తోటి 5 తోటి కూడా డివిజబుల్ అయ్యి కామన్గా వస్తున్నాయి కాబట్టి వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. చూడండి, 7 friends decided not to eat sweets on one day of their choice in the same week, starting on Sunday and ending on Saturday. Okay, Sunday నుంచి స్టార్ట్, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, SET. సో no one selected the same day of the week. P selected on Saturday. ఈ సాటర్డే రోజు ఎవడు సెలెక్ట్ చేసుకుండు? పి అనేవాడు సెలెక్ట్ చేసుకుండు. క్యూ సెలెక్టెడ్ వెనస్డే అంట. సండే, మండే, చూడండి ఇక్కడ రాద్దాం, మండే, ట్యూస్డే, వెనస్డే. ఇది ఎట్లాగో థర్స్డే అవుతాడు. నెక్స్ట్ వీడు ఫ్రైడే, F అని పెడుతున్నాడు. సో క్యూ సెలెక్టెడ్ ఆన్ వెనస్డే రోజు ఎవడు? క్యూ అనేవాడు ఈ వెనస్డే రోజు తిన్నాడు. నెక్స్ట్ ఆర్ సెడ్ దట్
హీ విల్ సెలెక్ట్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ పీ. పీ కన్నా ముందు ఏంటిది? పీ అనేవాడు సాటర్డే అయితే ఫ్రైడే రోజు ఎవడు? ఆర్ అనేవాడు ఫ్రైడే రోజు తింటాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ డిడెడ్ టు సెలెక్ట్ ఎనీ అవైలబుల్ డే బిట్వీన్ పీ అండ్ క్యూ. పీకి క్యూకి అవైలబుల్గా ఏముంది? ఇక్కడ థర్స్డే ఒకటే ఉంది కాబట్టి ఎస్ అనేవాడు అప్పుడు తింటాడు. నెక్స్ట్ టీ సెలెక్టెడ్ సండే. సండే రోజు టీ తింటాడు. ఓకే, నెక్స్ట్ మిగిలిన ఏముంది? మండే ట్యూస్డేనే మిగిలింది. యూ సెడ్ దట్ హీ విల్ సెలెక్ట్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ ద క్యూ. ఇమీడియట్లీ బిఫోర్ ద క్యూ అంటే ఏంటిది? వెనస్డే రోజు అంటే మంగళవారం రోజు ఎవడు తింటాడు? యూ అనేవాడు తింటాడు. మిగిలింది ఎవడిగా? మిగిలిన వాడు 7 ఫ్రెండ్స్ అంటే ఎంఎన్ఓ పీక్యూ 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 టీయూ సారీ పీక్యూ ఆర్ఎస్టియు. మిగిలిందోడు వి. అంతే, సీక్వెన్స్లు ఇచ్చాడు, ర్యాండమ్గా తీసుకున్నాం. విచ్ డే ఈజ్ లెఫ్ట్ ఫర్ వి. వాడు అడిగింది కూడా వీకే. ఏ డే లెఫ్ట్ అయింది? మండే రోజు లెఫ్ట్ అయింది అంటే మండే రోజు మిగిలింది. మండే రోజు తినేవాడు వి. ఓకే, ఆప్షన్ 1 మండే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.